అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. హిందూ సాంప్రదాయంలో సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం సమయంలో ఇంట్లో ఆహార పదార్థాలు, నీరు, ధాన్యాలు, ఊరగాయలు, పాలు, పెరుగు, బియ్యం మొదలైన వాటిపై గరికగడ్డి అంటే గర్భగడ్డి లేదా కుషగడ్డి వేసి ఉంచడం ఒక సాధారణ ఆచారం. ఇది కేవలం మూఢనమ్మకం కాదు. ఇందులో ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు కలిసి ఉన్నాయి. ఇప్పుడు దీని వెనుక అసలు కారణం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఆధ్యాత్మిక పురాణ కారణాలు. గ్రహణ సమయంలో రాహుకేతువులు చెడు ప్రభావము భూమిపై పడుతుందని హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ సమయము అశుభమైనదిగా భావిస్తారు. గరిక గడ్డి లేదా దర్భ అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఇది విష్ణువు నుండి ఉద్భవించిందని, శుద్ధి కాపాడే శక్తి ఉందని నమ్మకం. ఆహారం, నీరు మీద గరిక వేయడం వల్ల ఆ వస్తువుల హానికర ప్రభావాల నుండి రక్షణ పొందుతాయని, పవిత్రత కాపాడుతుందని విశ్వాసం. శాస్త్రీయ కారణాలు. గరిక గడ్డి నిటారుగా పైకి నిలబడి సూర్యరశ్మిని గ్రహిస్తుంది. గ్రహణ సమయంలో భూమికి చేరే అతి నీలలోహిత కిరణాలు హానికర రేడియేషన్ తనులను శోషించి అడ్డుకుంటుంది. గరికలో సిలికా, ఇతర ఖనిజాలు ఉంటాయి. ఇవి ఆహారంలో బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రిస్తాయి, ఆహారం చెడిపోకుండా కాపాడతాయి. గ్రహణ సమయంలో సూర్యకాంతి, వాతావరణము మార్పుల వల్ల ఆహారం, ముఖ్యంగా పులియబెట్టి వాటి లాంటివి త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది. గరిక ఒక నేచురల్ ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది. హానికర బ్యాక్టీరియాలను ఆకర్షించి ఆహారాన్ని రక్షిస్తుంది. నీటి పాత్రలో ఊరగాయలు, పాల ఉత్పత్తుల మీద వేయడం వల్ల నీరు, ఆహారం శుద్ధిగా ఉంటాయి. ఏ వస్తువులపై గరిక వేయాలి? ఊరగాయలు, పచ్చళ్ళు, పాలు, పెరుగు, మజ్జిగ, బియ్యం, ధాన్యాలు, నిల్వ పప్పులు, తాగునీరు, వండిన అన్నం, చింతపండు, తాంబూలం, వంట సామాన్యుల ర్యాక్ మొదలైనవి. గ్రహణం ముగిసిన తర్వాత గరికని తీసివేసి కొత్తగా వాడాలి. గరిక గడ్డి పెట్టడం కేవలం ఆచారం మాత్రమే కాదు. ఇది పురాతన భారతీయుల శాస్త్రీయ జ్ఞానం, ఆధ్యాత్మిక రక్షణ కలయిక. గ్రహణ సమయంలో హానికర కిరణాలు, బ్యాక్టీరియా నుండి ఆహారం, నీటిని కాపాడుకోవడానికి ఇది ఒక సహజ మార్గం. ఈ ఆచరణ ఇప్పటికీ చాలామంది ఇళ్లలో కొనసాగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.